అవును బాస్, ఆ రంగయ్యని మీరు ఎలాగైనా రక్షించాలి. అసలు ఆ రంగయ్య ఎవరు? మా ఇంటి దగ్గర ఉండే టాక్సీ డ్రైవర్. మనిషి ఎంతో మంచివాడు, అమాయకుడు. చెయ్యని నేరానికి అన్యాయంగా జైలు పాలయ్యాడు. అతని మీద ఆధారపడ్డ అతని కుటుంబం అంతా చాలా బాధపడుతున్నారు. బాస్, మీరు ఎలాగైనా రక్షిస్తే వాళ్ళ కుటుంబానికి సాయం చేసిన వాళ్ళు అవుతారు. అలాగే సీత, ఈ కేసు నేను టేకప్ చేస్తాను. నేరస్తుల్ని శిక్షించడమే కాదు, అమాయకుల్ని రక్షించడం కూడా న్యాయవాదుల బాధ్యత, కర్తవ్యం. ఇట్స్ మై డ్యూటీ. రంగయ్య, తప్పు చేయని వాడు దేనికి భయపడక్కర్లేదు. నీకు జరిగింది ఏమిటో చెప్పు. చెబుతాను బాబు, చెబుతాను. బెస్తపేటలో ట్యాక్సీ పెట్టు కూర్చున్నాను. ఇంతలో ఓ పెద్ద మనిషి చేపల గంప డిక్కీలో పెట్టించి ట్యాక్సీ ఎక్కి కూర్చున్నాడు. స్టాప్ స్టాప్ స్టాప్. వెనకాల డిక్కీ తెరు. ఈ చేపల గంప ఎవరిది? నాది కాదు సార్, ట్యాక్సీలో వచ్చిన వారిదండి. అలాగా. ఏరా, చాలా తెలివి మీరిపోయారా మీరు? నాకేం తెలియదు సార్, ట్యాక్సీలో ఉన్న పెద్ద మనిషిదేనండి. ట్యాక్సీలు ఎవరు లేరు సార్. దొంగ వెధవ, పోలీసులు కళ్ళు కప్పి బంగారం రవాణా చేస్తావా? పట్టుబడగానే లేని పెద్ద మనిషి పేరు చెబుతావా? నీ సంగతి, నీ ముఠా సంగతి తెలుస్తాను. అలా తప్పు చేసినాడు, తప్పించుకున్నాడు, నేను జైలు పాలయ్యాను. బాబుగారు, రోగిష్టి నా భార్య, విటోడైన నా కొడుకు, మొగుడు విడిచిపెట్టి నా కూతురు, నేను లేకపోతే అనాథలైపోతారు బాబు. రంగయ్య, బాధపడక. నేరస్తుడు తప్పించుకుపోలేడు. అన్యాయంగా చట్టం చేతిలో ఎరుకున్న నిన్ను నేను కాపాడతాను. నీ ట్యాక్సీలో ఇక్కడ మనిషి ఎలా ఉంటాడు, ఏమేం మాట్లాడాడు, అవన్నీ చెప్తావా? టాక్సీ వస్తావా? నా పేరేం ట్యాక్సీ కాదయ్యా. నీ పేరు ఏంటో తెలుసుకునే టైం లేదు నాకు. వస్తావా లేదా? అయ్యయ్యో, ఉండవయ్యా, రావటానికే కదా ఉన్నాం. అయితే మీరు ఆ బొట్టు తీసుకెళ్ళి దిక్కులు పెట్టు.
నీలాంటి దేశద్రోహులు చట్టం నుంచి తప్పించుకోలేరు. నీలాంటి దుర్మార్గులు ఈ స్మగ్లింగ్ నేరాలు చేస్తూ ఉంటే పాప అమాయకులు శిక్షించబడుతున్నారు. నువ్వు చేసిన వెధోపరికి పాప టాక్సీ డ్రైవర్ జైలు పాలయ్యాడు. పెద్ద దేశభక్తున్నంటూ నేరస్తులను పట్టుకుంటాను, దేశద్రోహులు శిక్షిస్తానని కబుర్లు చెప్పే నీ ఇంట్లోనే ఉన్న పెద్ద దేశద్రోహి. రాయ్, ఏమిటే మీ నాన్న ఒక పెద్ద స్మగ్లర్ తెలుసు. మా నాన్న స్మగ్లరా? నేను నమ్మలేను. మిస్టర్ శశిభూషణ్, మొన్న నువ్వు లండన్ లో విలువ కట్టిన వజ్రాలను మళ్ళీ నువ్వు ఒకసారి చూడాలని అవతల స్మగ్లర్స్ అడుగుతున్నారు. కనుక రేపు మళ్ళీ నువ్వు బయలుదేరాలని బాస్ చెప్పారు. అంటే నేను విన్నది నిజమేనన్నమాట. డాడీ ఈజ్ స్మగ్లర్. డాడీ ఈజ్ క్రిమినల్. నాకు పోయండి. రాజా, అవును, తెలిసిన నిజాన్ని తట్టుకోవాలంటే తాగక తప్పదు. తప్పనిసరిగా నీతో తాగించే ఆ తెలిసిన నిజాలేమిటి? మీకు తెలియదంటారా? నీకేం తెలిసిందంటాను. ఏనాడో తెలియవలసింది, లేదా ఎప్పటికీ తెలియకూడదు తెలిసింది. నేను దండం పెట్టే దేవుడు దారుణమైన రాక్షసుడని తెలిసింది. నాకు అన్నం పెట్టి చేయి అన్యాయంతో చేయి కలిపిందని తెలిసింది. రాజా, అవుండే, మిమ్మల్ని గురించి భయంకరమైన నిజం ఒకటి తెలిసింది. మీరు చేసేది స్మగ్లింగ్ అని తెలిసింది. మీరు నేరస్తులని తెలిసింది. తెలియగానే నేను నమ్మలేదు. ఇప్పటికీ నమ్మాలంటే నా మనసు ఒప్పుకోవటం లేదు. అందుకే మీ నోటి వంటి మీ మాటగా మీరే చెప్పండి డాడీ, మీరు నేరస్తులేనా? చట్టం దృష్టిలో దోషులేనా? మీరు చేసేది సంఘానికి దేశానికి ద్రోహమేనా? చెప్పండి డాడీ, చెప్పండి. మై డియర్ బాయ్, నీకు తెలిసిందంతా నిజమే. ఇన్నేళ్ళు ఈ నిజం నీకు తెలియకూడదని తాపత్రయపడు. కానీ తప్పుని నిప్పుని ఎంతో కాలం దాచలేమని ఇప్పుడు అర్థం. రాజా, నేను పట్టుబడని నేరస్తు. నేను చేసేది చట్టానికి వ్యతిరేకమైంది. అంటే ఇంతకాలం మీరు నాకు పెట్టిన అన్నం, నేర్పించిన చదువు, ఏర్పరిచిన సౌకర్యాలు, తీర్చిన సరదాలు అన్నీ అన్యాయపార్జనతో సమకూర్చినవి, అంతా పాపిష్టి సొమ్ముతో తెచ్చినదేనా? డాడీ, దౌర్భాగ్యపు డబ్బు కోసం, అస్థిరమైన ఐశ్వర్యం కోసం మీరు ఈ అవినీతికి దిగుదారా? లేదురా, లేదు. డబ్బు మీద ఆశతో, సంపద మీద వ్యామోహంతో కాదు నేను ఈ దారి పట్టాను. కట్టుకున్న మనిషి మీద ప్రేమతో, కన్న బిడ్డ మీద మమతతో తప్పనిసరి ఈ తప్పు దారి పట్టాను. డాడీ, పసివాడిగా ఉన్నప్పుడు నీకు పాలు లేక,
జబ్బుతో మంచంలో ఉన్న మీ అమ్మకు మందు లేక, నిరుద్యోగిగా ఉన్న నాకు వేరే దారి లేక వీధిన పడ్డాను. మానవ అభిమానం విడిచి తెలిసిన ప్రతివాడి ముందు చెయ్యి చాపాను. నా భార్యా బిడ్డలను రక్షించమని అడిగాను, అర్థించాను, ప్రార్థించాను. కానీ ఏ ఒక్కడూ పట్టించుకోలేదు. మనిషికి మనిషి సాయపడని ఈ లోకంలో సాయపడేది మనిషి సృష్టించిన డబ్బే. నా భార్యా బిడ్డలు బ్రతికించుకోవడం కోసం, ఆ డబ్బు కోసం జీవితంలో మొదటిసారిగా తప్పుదారి తొక్కాను. ఆపై నా పిల్లల్ని పెంచుకోవడానికి, 2 పూట్ల అన్నం పెట్టుకోవడానికి అరణ్యం లాంటి ఈ లోకంలో ఆ తప్పుదారి నాకు తప్పలేదు. Those unavoidable circumstances have driven me to this state. డాడీ, ప్రతి నేరస్తుడు తాను చేసింది న్యాయమని చెప్పుకోవడానికి తగినంత కారణం ఉండొచ్చు, కథ ఉండొచ్చు. కానీ ఎంత మాత్రాన అతను చేసింది నేరం కాకపోదు. రాజా, కన్నబిడ్డలకి తిండి పెట్టడం కోసం ఒక జంతువు మరొక జంతువుని చంపుతుంది. దాని సృష్టి సహజం అంటాం. వాటికున్న ప్రేమానురాగాలు మనుషులకు ఉండకూడదంటావా? ఆ ప్రేమానురాగాల వల్ల చేసే పనిని తప్పంటావా? ప్రేమానురాగాలు ఉండొచ్చు, కానీ జంతువుల కంటే మనుషులు ఎన్నో వేల రెట్లు గొప్ప ప్రాణులు కనుక ధర్మం, న్యాయం సంగతి కూడా ఆలోచించాలి. అయితే ఒక తండ్రిగా నా బిడ్డల్ని నేను రక్షించుకోవటం నాకు న్యాయం. వాళ్ళ కోసం ఏ పని చేసినా అది నాకు ధర్మమే. డాడీ, మా మీద మీకు గల ప్రేమ మిమ్మల్ని నేరస్తుడిగా మార్చినందుకు నేనెంతో జాలిపడుతున్నాను. ఇంతకాలం ఆ పాపిష్టముతో మమ్మల్ని పోషించే కంటే ఆనాడే మా ప్రాణం తీసినా బాగుండే. రాజా, నువ్వు ఒక బిడ్డగా తండ్రి అయి ఉంటే ఈ మాట అనలేకపోయేవాడు, ఆ పని చెయ్యలేకపోయేవాడు. డాడీ, బిడ్డని చెప్పలేకపోతే నేనైనా చచ్చిపోయేవాడిని, కానీ మీలా తప్పులు మాత్రం చేసేవాడిని కాదు. ఇంతకాలం ఈ పాపిష్టి సొమ్ము తిన్నానంటే చచ్చా నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అన్యాయపార్జనతో న్యాయవాద వృత్తి చదివానంటే నా మీద నాకే కోపం వస్తుంది. ఇంట్లో నేరస్తుని ఉంచుకుని బయట నేరస్తుని విచారించి జైలుకి పంపుతున్నానంటే నా మీద నాకే ఐ కాంట్ స్టే హియర్ ఫర్ ఎ మినిట్. నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండదు. రాజా, రాజా, ఒక్క మాట. ఆడపిల్ల కన్నవాళ్ళను వదిలిపెట్టి వెళ్ళడం సహజం. కానీ కన్న కొడుకు కడదాకా కన్నవాళ్లతోనే ఉంటాడు. పోయాక కాటిదాకా సాయం వస్తాడు. కొరివి పెట్టి సాగనంపుతాడు. ఆశతో నీ మీదే ప్రాణాలన్నీ పెట్టుకున్న ఈ డాడీని అర్ధంతరంగా ఒంటరిని చేసి వెళ్ళిపోతావా? డాడీ, నేను వెళ్ళిపోతున్నది అన్యాయపాలయం లాంటి ఇంట్లో నుంచి, చట్టాన్ని వ్యతిరేకించిన ఒక నేరస్తుడి నుంచి. అంతేకాని మా డాడీ మనసులో నుంచి కాదు. నేనే మీకు కావాలనుకుంటే బ్రతికిన మీ జీవితాన్ని, సంపాదించిన ఆస్తిపాస్తుల్ని, మీ ఇంటిని, మీ సర్వస్వాన్ని మీరు వదులుకోవాలి. ఒక సామాన్యమైన మనిషిగా, మమత నిండి ఉన్న ఒక మామూలు తండ్రిగా ఎప్పుడు మీరు నా గడపలోకి అడుగు పెడతారో అప్పుడు ఆప్యాయతో మీ చేయి అందుకుంటాను. ఆదరంతో మిమ్మల్ని లోపలికి తీసుకుపెడతాను. లేకపోతే ఈ కొడుకే మీకు లీడనుకోండి. గుడ్ బై. రాజా, రాజా.